హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను బీరకాయ వేపుడు పెడుతున్నానండి. ఇక్కడ ముందుగా నూనె పోసి ఇవన్నీ వేసి వేపుతున్నాను. బీరకాయ ముక్కలు అయితే ఉప్పు వేసి మెత్తగా పిసికైతే పక్కన పెట్టానండి. ఇప్పుడు అవి వేసుకుంటాను. ఫ్రెండ్స్, ముందుగా ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను 15 నిమిషాలు అయితే ఇలా మగ్గ పెడతానండి సిమ్లో పెట్టి. రుచికి తగ్గట్టుగా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం అయితే వేసాను. కారం వేసాక కూడా నేను వెంటనే నీళ్ళు పోయినండి. కొంచెంసేపు అలా ఉంచుతాను సిమ్లో. ఏ కూర అయినా సరే కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసాక ఎమ్మటే నీళ్ళు వేసేస్తే దాని రుచి అనేది పోద్ది. ఏ కూర అయినా ఓ 10 నిమిషాలైనా 5 నిమిషాలైనా కనీసం అలా మూత పెట్టి మగ్గ పెట్టాలి. బాగుంటుంది అప్పుడు. బీరకాయలోను ఆనపకాయలోను నీళ్ళు ఎక్కువ ఉంటాయండి. ఆ కూర ఉడికే కొద్దీ భలే ఉంటుంది అసలు. బహుశా కాయగూరలు తిని మేము ఈ కాయగూరలకు అలవాటు పడిపోయాము. మా ఆయన పుణ్యం అంటూ మేము ఎక్కువ నీసేమి తినమండి. అన్ని కాయగూరలు, ఆకుకూరలు, పప్పు ఉంటే చాలు అసలు. వంకాయ కూర అయితే మా ఆయనకి భలే ఇష్టం అసలు. ఆ రోజు మాంసం కూరనైనా పక్కన పెట్టేస్తాడు. చికెన్ అయినా, మటన్ అయినా, చేపలైనా ఏ అయినా అవన్నీ పక్కనెట్టి వంకాయ కూర అయితే తప్పకుండా దాని మీదకి వెళ్ళిపోద్ది చెయ్యి మా ఆయనకి. నాకు ఇక్కడ కూర అయితే మొత్తం ఉడికిపోయిందండి. ఎండుమిరకాయలు భలే ఉడికాయి నీళ్ళలో. నచ్చిందా ఫ్రెండ్స్ బీరకాయ కూర? సరేనండి, నేను ఇక్కడ మా అమ్మాయి మైసూర్ బోనాలు అయితే వేయమంటుంది ఈరోజు అయితే నేను బజ్జీలు వేయాలి. వంట చేసేసానండి. సరేనండి ఫ్రెండ్స్, వంట చేశానండి. చెప్పాను కదా, బొండాలు అయితే వేస్తున్నాను. పులిసిన పెరుగు 3/4 కప్పు, పావు టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ వంట సోడా, రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసి ఇలా ఉండలు లేకుండా అయితే కలుపుతున్నానండి. కాచాను మంచి నూనె, టీ స్పూన్ చక్కెర. మనకి ఇష్టమైతే ఇందులో పచ్చిమిర్చి సన్నగా తరిగి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. మరీ గట్టిగా కాకుండా పలసగా కాకుండా ఇలా కొంచెం నీళ్ళు పోసుకుంటూ అయితే కలపాలి. మా ఆయన గారు పనికి వెళ్ళిపోయారండి. టిఫిన్ అయితే తనకి వేయలేదు, కొమ్మూరు తెస్తారన్నారు. ఇక్కడ మా అమ్మాయికి నాకేనండి. మా అబ్బాయి ఇంకా డ్యూటీ నుండి రాలేదు. చూడండి, ఈ విధంగా కలపాలి, మరీ జోరుగా కాకుండా. నేను కొన్ని చల్ల పుణుకులను, కొన్ని బజ్జీలు అయితే వేస్తాను. స్టవ్ వెలిగించి నూనె అయితే పోసుకుంటున్నా. పుల్లటి పెరుగు తీసుకోవాలండి. కమ్మటి పెరుగు అయితే బజ్జీలు పొంగవు అసలు. ఎలాగేసినవి అలాగే ఉండిపోతాయి. భలే వేగిని నేను ఇక్కడ పక్కకైతే తీసుకుంటున్నా. పేపర్ నాప్లోకి తీసుకుంటానండి. డైరెక్ట్గా గిన్నెలోకి తీసేసుకుంటే అన్న కొంచెం నూనె ఉంటే ఆ నూనె అనేది ప్లేట్లో ఉండిపోద్ది. పేపర్ వేసి పేపర్లోకి తీసుకుంటే అన్న నూనె అనేది పేపర్కి అయితే అలాగ అంటుకుంటుంది. మనకు తింటాక బాగుంటాయి. చూడండి, గుల్లగా భలే ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. నచ్చాయా ఫ్రెండ్స్? బూర్లు లాగా ఉన్నాయి కదా బజ్జీలు. సరేనండి.